తెలంగాణలో కాంగ్రెస్ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. గులాబీ పార్టీని ఖాళీ చేయడమే టార్గెట్గా పీసీసీ చీఫ్ రేవంత్ స్కెచ్ వేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకోనున్నారు. రేపు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇదే బాటలో మరో 5 ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ 5 ఎవరనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. గులాబీ పార్టీని ఖాళీ చేయడమే టార్గెట్గా పీసీసీ చీఫ్ రేవంత్ స్కెచ్ వేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకోనున్నారు. రేపు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇదే బాటలో మరో 5 ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ 5 ఎమ్మెల్యేలు ఎవరనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, ఈ ఎమ్మెల్సీ టచ్లో ఉన్నారు అనే వార్తలు చూస్తాం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి మరీ దూకుడుకు కనిపిస్తోంది. వరుసగా క్యూ కడుతున్నారు కారు దిగి చేతి పార్టీలో చేరడానికి. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇంకా 5 చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవరెవరై ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆపరేషన్ ఆకాశ్ వేగవంతంగా మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 6 కాంగ్రెస్ తప్పుగా అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకి రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అనంతరం రేపు ఆ శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి
ఎమ్మెల్యేలతో అదేవిధంగా ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా టచ్లోకి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు అటు రంగారెడ్డి కానీ ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఈరోజు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయంత్రం సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అదేవిధంగా రేపు అరకేపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.